హాయ్ ఫ్రెండ్స్, మోడీ గారు తెచ్చిన ఈ అద్భుతమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఎందుకు ప్రజలకు ఉపయోగపడలేదు? 2014లో ఈ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా దీని గురించి చెప్పేవాళ్ళు. ఇండియాలో ఉన్న ఏ ఒక్క అపోజిషన్ పార్టీ కూడా దీని గురించి మాట్లాడలేదు. పొలిటికల్గా ఈ సక్సెస్ అయినా కూడా ఎందుకు ఇప్పటి వరకు కొన్ని సిటీస్లో కనీసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా లేవు? అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ద డార్క్ రియాలిటీ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. ముందుగా అసలు స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? అక్టోబర్ 2, 2014లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేత స్టార్ట్ చేయబడిందే ఈ స్వచ్ఛ భారత్ అనే మిషన్. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెన్స్ట్రువల్ హెల్త్ని ఇంక్రీజ్ చేయడం మరియు శానిటేషన్ని అందరికి అందుబాటులో ఉంచేలా చేయడం. అంతేకాకుండా పబ్లిక్ టాయిలెట్స్ని కూడా బిల్డ్ చేయడం అనేది ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. మ్యాటర్లోకి వెళ్తే ఈపీఐ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 180 కంట్రీస్లో మన ర్యాంక్ ఎంతో తెలుసా? 180. అంటే మన ఇండియా చివరాఖరి స్థానంలో ఉంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇవన్నీ ఫాల్స్ రిపోర్ట్స్, వీటిని నమ్మద్దని కొట్టిపడేసింది. గత లాస్ట్ 10 yearsగా మోడీ గవర్నమెంట్ ఈ మిషన్ హైలైట్ చేస్తూ కొన్ని క్యాంపెయిన్స్ కూడా రన్ చేసింది. అయితే మళ్ళీ మోడీ గారు 2021లో స్వచ్ఛ భారత్ 2.0 అనే మిషన్ని తెచ్చారు. ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అన్ని సిటీస్ని క్లీన్గా ఉంచడం, అంతేకాకుండా శానిటేషన్ని, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ చేయడం. మనం హిస్టారికల్గా కనుక చూసుకున్నట్లయితే కొన్ని లో క్యాస్ట్ పీపుల్ అప్పట్లో శానిటేషన్ వర్కర్స్గా పెట్టుకునేవాళ్ళు. అయితే దాన్ని కంటిన్యూ చేయకూడదని స్వచ్ఛ భారత్ మిషన్ గట్టిగా ట్రై చేసింది. పొలిటికల్గా ఈ సక్సెస్ఫుల్ అయిన మిషన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మిషన్ గురించి రేజ్ అవ్వలేదు. ఈ మొత్తం స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ స్టేట్ ఏజెన్సీస్ ద్వారా మానిటర్ చేయబడుతుంది. యూనియన్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఇండియా ఒక గార్బేజ్ ఫ్రీ దేశంగా మారబోతుందని చెప్పింది. కానీ వాస్తవం అది కాదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 2020లో ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్వశ్చన్స్ని రేజ్ చేసింది. అందులో ముఖ్యంగా ఈ స్కీమ్ ద్వారా పూర్ క్వాలిటీ టాయిలెట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పింది. అంతేకాకుండా కొన్ని అర్బనైజేషన్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని మెట్రో సిటీస్లో మరియు స్లమ్ ఏరియాస్లో ఇప్పటి వరకు కూడా కొన్ని టాయిలెట్స్ కూడా లేవని ఆ స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాకుండా సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేయడానికి ఈ మాన్యువల్ స్కావెంజర్స్ని వాడుతున్నారని వెల్లడించింది. మాన్యువల్ స్కావెంజర్స్ అంటే కాలువలు మరియు మరుగుదొడ్లు, అంతేకాకుండా హ్యూమన్ వేస్ట్ తీసివేసి అక్కడ శుభ్రపరిచే వాళ్ళని మాన్యువల్ స్కావెంజర్స్ అంటారు. మన భారతదేశంలో 1933 నుంచి ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది అఫీషియల్గా బ్యాన్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇదొక పెద్ద సమస్యలా ఉంది. గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఒక పని చేయాలనుకున్నది. అదేంటంటే వేస్ట్ మేనేజ్మెంట్లో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ని తగ్గించడం. దానికి బదులుగా క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్ని వాడాలనుకునేది. అంటే మనుషులకు బదులుగా మిషన్స్ని వాడి కాలువల్లో మరియు డ్రైనేజెస్లో క్లీన్నెస్ని తేవడం. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి రోడ్ స్వీపింగ్ మిషన్స్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకునింది. వీటి కాస్ట్ దాదాపు 1 crore ఉండవచ్చని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చింది గవర్నమెంట్. ఇలా ఇవ్వడం వల్ల యాజ్ యూజువల్గా వాళ్ళ ప్రాఫిట్స్ చూసుకునే వాళ్ళు తప్పితే వాళ్ళు పెద్దగా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే ఈ కాంట్రాక్టర్స్ దగ్గర ఎక్కువ శాతం దళిట్స్ పర్సన్స్ మాత్రమే ఉన్నారు. ఇలా ప్రైవేటైజేషన్ కావడం వల్ల పబ్లిక్ హెల్త్ని పట్టించుకునే వాళ్ళు కాదు. అంతేకాకుండా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా జరిగేది. మార్చ్ 30, 2024న అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఏం చెప్పిందంటే మొత్తం షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్లో ఓన్లీ 20 మంది శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ మాత్రమే ఉన్నారని వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఈ స్టేట్లో దాదాపు 50కి పైగా మున్సిపల్ బాడీస్ ఉన్నాయి. కానీ అక్కడ ఎంతమంది శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు తెలుసా? కేవలం 20 మంది మాత్రమే. అంటే కొన్ని మున్సిపాలిటీస్లో అసలు శానిటేషన్ ఇన్స్పెక్టర్సే లేరు. దీనికి సిమిలర్గానే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే మన ఈపీఐ పర్ఫార్మెన్స్ని కిందికి లాగివేస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.